హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో హ్యాండ్స్ వచ్చేసి పఫ్ స్లీవ్స్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, అలాగే బ్యాక్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ కటింగ్ అన్నమాట. ఎలా కటింగ్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో వచ్చేసి ముఖ్యంగా బిగినర్స్కి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇలా మనం అనేది ఒరిజినల్ పీస్ అనేది బ్లౌజ్ పీస్ అన్నమాట తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత మనకు హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ వేయకుండా అలాగే మనకు ట్రాన్స్పరెంట్గా కనబడాలి అన్నట్లు చెప్పారనమాట కస్టమర్. వచ్చేసి ఈ విధంగా నేను అనేది కటింగ్ అనేది చూపిస్తానండి. మనకు బ్లౌజ్ పీస్ అనేది వస్తుంది కదా. ఈ బ్లౌజ్ పీస్లో రెండు వచ్చేసి అంచు భాగాలు ఉంటాయి కదా, అవి అనేది తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇది ఎలా ఉంది అని అంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండేసి ఇట్లా చెమ్కీలాగా అనేది వచ్చేసింది అనమాట లైన్స్తో. ఈ లైన్స్ అనేది మనకు స్ట్రైట్గా ఉండడం కోసం ఇలా స్ట్రైట్గా వేసుకుంటే మనకు హ్యాండ్ బెలూన్ హ్యాండ్స్ లాగా అనేది వస్తుంది అనమాట పఫ్ స్లీవ్స్. అందుకని చెప్పేసి ఈ విధంగా స్ట్రైట్గా అనేది మనం వేసుకోవడం కోసం ఇలా నేను ఫోల్డింగ్ చేస్తున్నాను కదా. క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. అంచు భాగాలు ఈ విధంగా పట్టుకొని మనం అనేది ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చిన్న పఫ్ స్లీవ్స్ అనేది బెలూన్ హ్యాండ్స్ లాగా చాలా బాగుంటుందండి కటింగ్ అనేది. స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో అనేది అయితే చూపిస్తానండి. ఈ విధంగా 1/2 ఇంచ్కి అనేది మనము మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లెంత్ ఎంత ఉంది అనేది చూసుకొని మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు వచ్చేసి 7 ఇంచెస్, ఇటు సైడ్ 7 ఇంచెస్, అటు సైడ్ 7 ఇంచెస్ అనేది మనం చెక్ చేసుకొని మార్కింగ్ అనేది వేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ లెంత్ అనేది వస్తుంది కదా మనకు, అక్కడ వచ్చేసి మనకు 3.5కు మనం అనేది ఐడియానే ఉంటుంది కదా, ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పఫ్ ఎంత పెట్టుకుంటున్నాము అనేది ముందుగానే క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. ఎందుకు అని అంటే మనకు పఫ్ ఎంత పెడుతున్నాము, ఒరిజినల్ క్లాత్ అనేది సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత 4 ఫోల్డింగ్స్ మీద నేను 2 ఇంచుకి అనేది మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ ఈ 2 ఇంచు ఎందుకు అని అంటే చిన్న పఫ్ కోసం అన్నమాట. అంటే 4 ఇంచు అనేది వస్తుంది, డబల్ ఫోల్డింగ్లో ఉంటుంది కాబట్టి మనకు ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము ఈ లైన్ నుంచి ఇప్పుడు ఒరిజినల్గా మనం అనేది మార్కింగ్ తీసుకోవాలి. హ్యాండ్ పొడవు ఎంత ఉంది, లూజ్ ఎంత ఉంది అన్నీ మనం మార్కింగ్ అనేది తీసుకుంటాం కదా, మెజర్మెంట్ అనేది. ఇలా మెజర్మెంట్ అనేది తీసుకున్న తర్వాత మనకు ఎంత ఉంది అనేది చూసుకొని ఈ మార్కింగ్ అయితే వేసాం కదా, అక్కడి నుంచి మనము ఈ విధంగా మార్కింగ్ ఒరిజినల్ కొలతలు అనేవి పెట్టేసుకోవాలి. హ్యాండ్ వచ్చేసి 5 ఇంచ్ లూజ్ అనమాట. ఇదంతా మీకు కన్ఫ్యూజ్గా ఉంది కదా, నేను ఇట్లా ఫోల్డింగ్ అనేది చేస్తాను. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అనేది ఒరిజినల్గా లూజ్ హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, 5 ఇంచ్ అంటే డబల్ మీద 10 ఇంచ్ లూజ్ కాబట్టి మనకు 5 ఇంచ్ వస్తుంది. ఇప్పుడు ఆర్మ్ హోల్ వచ్చేసి ఎలా ఉందనేది చెక్ చేసుకొని కొలత అనేది తీసుకొని ఇట్లా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనం కొలత తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 7.5 ఉంది కదా, 7.5కు ఒక 1/2 ఇంచ్ అనేది మనం పెట్టేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ అనేది పెట్టేసుకొని మనం మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే చంక భాగంలో మనకు ఎక్స్ట్రా క్లాత్ అనేది మనము మెజర్మెంట్లో కుట్లల్లోకి అనేది మనము మార్జిన్ అనేది వదులుకుంటాం కదా, అందుకోసం. ఇక్కడ వచ్చేసి 1.5కి కానీ 2 ఇంచుకి కానీ మార్కింగ్ అనేది వేసుకోండి. ఇక్కడ నేను 2 ఇంచుకి అనేది మార్కింగ్ వేశాను. ఈ విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ భాగంలో మనము 1.5 అనేది యథావిధిగా మనం తీసుకోవాలి. మనం పైన వచ్చేసి 1.5 వెడల్పు అనేది తీసుకుంటాం కదా, అలా 1.5 అనేది తీసుకోవాలి. ఇలా 1.5 తీసుకున్నాక అక్కడి నుంచి అక్కడికి మనము షేప్ అనేది హ్యాండ్కి ఇచ్చేసుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనం అనేది ఈ విధంగా ఉంది కదా, కొంచెం క్లాత్ అనేది జారుతూ ఉంటుంది కాబట్టి మనం చెక్ చేసుకుంటూ సరి చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలండి. ముఖ్యంగా బిగినర్స్ అండి. ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్కి పఫ్ అనేది ఇవ్వాలి కదా,
పఫ్ కోసం 2 ఇంచ్ కన్నా ఇచ్చుకోవచ్చు, 3 ఇంచ్ అయినా ఇచ్చుకోవచ్చు, 4 ఇంచ్ అయినా మనకు ఎంత పఫ్ కావాలి అని మనకు రిక్వైర్మెంటు మెజర్మెంటు మనం మాట్లాడుకుంటాం కదా కస్టమర్ దగ్గర నుంచి. అక్కడి నుంచి మనం వచ్చేసి ఎంత పెట్టుకోవాలనేది చూసుకొని, అలాగే క్లాత్ కూడా చూసుకోవాలండి. క్లాత్ కూడా మనకు సరిపోతుందా లేదా అనేది చూసుకొని చెక్ చేసుకుని మనకు అనేది పెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 ఇంచుకి అనేది మార్కింగ్ అనేది చేశాను. హైట్ ఇంకా 2 ఇంచ్ అనమాట. ఇక్కడ ఎంతైతే లూజ్ ఉంది 3.5 ఉంది. ఇక్కడ 2 ఇంచ్, ఇక్కడ 1.5. ఈ 3.5కి మనం మళ్ళీ ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ మన సైడ్కు పెట్టేసుకుని ఈ విధంగా ఇక్కడ అనేది ఇక్కడి నుంచి మనము ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ పైనకు మాత్రమే పెట్టేసుకొని మనకు మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకున్నాం కదా, మనకు కుట్లల్లోకి కావాలి కాబట్టి మనకు మార్జిన్ ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా మనం కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక కచ్చా అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే పెట్టుకున్నామో ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా, అక్కడి నుంచి మనకు పఫ్ కోసం ఈ విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. మనం పఫ్ అనేది పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా ఆర్మ్ హోల్ లూజ్ అనేది మనకు రౌండ్ అప్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పఫ్ స్లీవ్స్కి ఖచ్చితంగా మనము చంక అనేది మనము లోత్ అనేది తీసుకోవాలన్నమాట. ఫ్రంట్ సైడ్ ఇక్కడ అనేది 1 ఇంచ్ కోతలకి అనేది పెట్టేసుకొని ఈ విధంగా 3 ఇంచుకి ఇక్కడ కింద ఒక టక్ అనేది పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకోవడం ఎందుకు అనంటే కింద ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనకి ఏదైతే ఉందో పఫ్ అనేది చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా అనేది పెట్టేసుకోవాలన్నమాట. అందుకోసం మనం అలా ముందుగానే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతైతే ఉందో ఒక 1/2 ఇంచ్ వరకు మనము లోత్ అనేది తీసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి పఫ్ స్లీవ్స్కి. ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనము ఇక్కడ ఒక కచ్చా అనేది పెట్టేసుకోండి గుర్తు కోసం అన్నమాట. అటు ఇటు కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ అనేది కటింగ్ అంతా చేసేసాను. అలాగే బ్యాక్ పార్ట్ వచ్చేసి డిజైనర్ అనేది బ్లౌజ్ అనమాట. బ్యాక్ వచ్చేసి మనము ఇలా ఒరిజినల్ పీస్ మీద లైనింగ్ మీద డైరెక్ట్ అనేది కటింగ్ అనేది చేసుకోకుండా ఒక పేపర్ మీద అనేది నేను మార్కింగ్ చేసి కటింగ్ చేసిన తర్వాత ఎలా కటింగ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తానండి. ఈ క్లాత్ అనేది మనము ఇలా సాగిపోతూ ఉంటుంది కాబట్టి మనం పేపర్ మీద అనేది డిజైన్ చేసుకోవాలి. పేపర్ మీద అనేది మార్కింగ్ చేసుకొని తీసుకున్న తర్వాత మనం అనేది లైనింగ్ మీద మనము కటింగ్ చేసుకొని అలాగే ఒరిజినల్ మీద చేసుకోవాలి. ఇప్పుడు అనేది నేను బ్యాక్ వచ్చేసి పొడవు వెడల్పు బ్లౌజ్కి హైట్ తగ్గట్టు నేనైతే ఇక్కడ తీసుకున్నాను అనమాట. ఇలాగనేది మేము మార్కింగ్ అనేది చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి ఎడ్జ్కి అనమాట ఒక 1/2 ఇంచ్ మాత్రమే మనకు మెజర్మెంట్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. లైనింగ్ మీద ఎలా మనం మార్కింగ్ చేస్తామో ఆ విధంగా ఇప్పుడు అనేది లైనింగ్ బ్లౌజ్ అనేది తీసుకోవాలి. ఇలా లైనింగ్ బ్లౌజ్ అనేది తీసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ ఈ విధంగా 12 ఇంచ్ అనేది ఉందన్నమాట. మనకు 1 ఇంచ్ పెంచమన్నారు. 1 ఇంచ్ పెంచమన్నారు కాబట్టి 13 ఇంచుకి అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఇలా 13 ఇంచ్ కరెక్ట్గా ఉంది కాబట్టి కరెక్ట్గానే పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం అనేది పొడవు 13 ఇంచుకి మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మనకు నడుము దగ్గర నుంచి మనకు అనేది ఈ విధంగా 4 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకోవాలండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం కూడా 9.5 అనేది వస్తుంది. అంటే మనం పైన ఖర్చుతో కలుపుకొని మనకి ఇక్కడ 9.5 నెక్ పొడవు అనేది వస్తుంది. కింద భాగం వచ్చేసి మీకు ఆది బ్లౌజ్తో కొలత అనేది పెట్టి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఇక్కడ 3 ఉందన్నమాట. ఈ 3కి మనము బ్లౌజ్ అనేది పొడవు పెంచాం కదా 13 ఇంచుకి, అక్కడ మనకు అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా 4 ఇంచుకి అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి.
ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆది బ్లౌజ్తో నడుము అంటే వేస్ట్ ఎంత ఉందనేది మెజర్మెంట్ తీసుకోవాలి. ఇలా మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు 28 అనేది వచ్చేసింది. 28కి ఒక 2 ఇంచ్ అనేది కలుపుకోవాలి. ఈ ఆది బ్లౌజ్ సరిగ్గా లేదు కాబట్టి నేను ఈ విధంగా తీసుకుంటున్నాను అన్నమాట. అంటే కొలతలు తీసుకున్నట్లుగా తీసుకుంటున్నాను. 28 వేస్ట్ భాగానికి ఒక 2 ఇంచెస్ అనేది కలుపుకోవాలి, అంటే 30. ఇలా 30కి 4వ భాగం అనేది పెట్టేసుకోవాలి. ఇలా 4వ భాగం ఎంత వస్తుంది? 7.5 వస్తుంది అన్నమాట. 7.5కి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అనేది కలుపుకోవాలి. ఎందుకంటే మనము మార్జిన్ క్లాత్ అనేది ఉంటుంది కదా, లోపల సైడ్ అనేది టైట్ అవ్వకుండా ఉండడం కోసం ఆర్మ్ హోల్ దగ్గర 8.5కి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ భాగం వచ్చేసి మనం ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది అయితే నేను చూపిస్తాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనము మళ్ళీ ఒకసారి అనేది చెప్తాను మీకు. ఇక్కడ మనం వేస్ట్ భాగంలో ఎంత తీసుకున్నాము? 28కి మనము ఒక 2 ఇంచ్ అయితే కలుపుకున్నాము. ఆ 2 ఇంచ్ తర్వాత మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అనేది కలుపుకున్నాము. ఇలా కలుపుకున్న తర్వాత మీకు మళ్ళీ అనేది చెప్తున్నాను అన్నమాట, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఈ విధంగా మార్కింగ్ అనేది ఇలా వేసి పెట్టుకోండి. ఇప్పుడు కింద అనేది మనము ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను. 28 కదా వేస్ట్ లూజ్ వచ్చేసి 4వ భాగం వచ్చేసి మనకు 7 ఇంచెస్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకుంటే మనకు 7 ఇంచెస్ అనేది వస్తుంది. ఆ 7 ఇంచెస్కి బ్యాక్ డాట్ వచ్చేసి 1 ఇంచ్ కదా, 1 ఇంచ్ కలుపుకొని 8 ఇంచెస్కి అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 లైన్లని కలుపుతూ ఈ మార్కింగ్ని మనం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు మనకు ఒక 1.5 అనేది మార్జిన్ వదులుకోవాలన్నా 2 ఇంచ్ అనేది వదులుకోవాలన్నా అనేది మనం చూసుకొని మనము 2 ఇంచ్కి అనేది నేను పెట్టేశాను అన్నమాట. ఈ విధంగా మనము పైన అనేది ఒక మార్కింగ్ అనేది వేస్తున్నాను. కరెక్ట్గా ఉన్నప్పటికీ కనపడాలి కదా. ఇక్కడ అనేది ఒక 1/2 ఇంచ్ మాత్రం ఇలా మార్జిన్ అనేది మనం లైనింగ్కు పెట్టి కటింగ్ చేసుకునేటప్పుడు నేను అనేది చూపిస్తాను. ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఇలా ఉంది కదా 8 ఇంచెస్కి. ఇప్పుడు మనకు డాట్ కోసం సగానికి ఇట్లా ఫోల్డింగ్ చేసి మనకి ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు నుంచి పైకి 3.5కి అనేది పెట్టేసుకోవాలి. అంటే మొత్తం ఖర్చులతో కలుపుకొని 4 ఇంచెస్కి అనేది డాట్ వేసుకోండి. ఇక్కడ 4 ఇంచుకి అనేది లూజ్ కరెక్ట్గా పెట్టేసుకొని ఈ 2 డాట్లని కలుపుతూ మార్కింగ్ అనేది వేసుకోండి. ఇక్కడ 1/2 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా అలాగే చెస్ట్, నడుము, పొడవు, అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా మార్కింగ్ తీసుకున్న తర్వాత నెక్ విడత వచ్చేసి కింద భాగం వచ్చేసి 3 ఇంచెస్కి పెట్టుకోండి, పైన వచ్చేసి 2.5కి. ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది మనం తగ్గించుకున్నట్లయితే మనకు షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము షోల్డర్ వచ్చేసి ఎంత ఉందనేది మనము చూసుకోవాలి. నేను ఇక్కడ 3 ఇంచెస్కి అనేది మార్కింగ్ అనేది చేస్తున్నాను. అంటే మనకు 1/2 ఇంచ్ అనేది ఖర్చులకు పోను మనకు 2.5 అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ మొత్తం కలిపి షోల్డరు 5.5 అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ 5.5ని మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి షోల్డర్ అయితే ఎంత ఉందో అంతే కిందికి అనేది మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ 2 పాయింట్లను కలుపుతూ మనం అనేది డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చంక భాగంలో 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఈ విధమైనది ఏది అవసరం లేకుండా ఇప్పుడు మీకు ఈ స్కేల్ అనేది మార్కెట్లో అవైలబుల్ ఉంది కాబట్టి ముఖ్యంగా బిగినర్స్ ఈ స్కేల్ అనేది తెచ్చుకొని మనకు ఆర్మ్ హోల్ దగ్గర ఈ లైన్ కలుపుతూ ఇటు సైడ్ అనేది షోల్డర్ భాగానికి వచ్చే లైన్ కలుపుతూ ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోండి. మీకు కరెక్ట్గా అనేది వస్తుంది. ఈ విధంగా కటింగ్ చేసి మీరు ట్రై చేయండి, మీకే తెలుస్తుంది అన్నమాట.
ఇక్కడ కూడా మనం ఏ నెక్ పెట్టుకోవాలా అనేది చెక్ చేసుకుని మనము చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి రౌండ్ నెక్లోనే మోడల్ అనేది వస్తుంది కాబట్టి నేను చూపిస్తాను. ఈ విధంగా ప్రస్తుతానికి ఇలా మార్కింగ్ అనేది వేస్తున్నాను. ఈ 2 లైన్లు ఈ విధంగా కొంచెం డీప్ కావాలన్నా కూడా ఇలా యూ షేప్ కావాలన్నా కూడా ఇలా తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా మనం అనేది కొలతలు అనేవి వచ్చేసాయి కదా. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు అనేది మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ లూజ్ అనేది ఎంత ఉందనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ అనేది లోపలికి అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనము స్టిచ్చింగ్ చేసేది ఇక్కడ నుంచే కదా ఇలా, అందుకని చెప్పేసి ఆర్మ్ హోల్ లూజు అంటే చంక లూజ్ అనేది ఎంత ఉంది అనేది ఇక్కడ నుంచి మనం షోల్డరు మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ 8.5 అనేది వచ్చేసింది కదా. ఈ 8.5కి కొంచెం పైకి అనేది జరుపుకోవాలి. 8 ఇంచ్ వస్తే సరిపోతుంది అన్నమాట. ఇది అనేది కొట్టేసుకోండి. ఇలా కొట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన ఈ భాగాలు అనేవి కలుపుకోవాలి. ఈ స్కేల్ సహాయంతో ఈ విధంగా అనేది ఇప్పుడు ఇక్కడ వస్తుంది అన్నమాట స్టిచ్చింగ్ అనేది. ఇలా మళ్ళీ ఒకసారి మనం మార్కింగ్ అనేది చేసుకుంటాం. చూడండి 8 ఇంచ్కి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఎక్కువ తక్కువలు అనేది మనము చంక లూజ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత చంక భాగం కూడా ఇలా కటింగ్ చేసుకోవాలి. ముఖ్యంగా బిగినర్స్కి ఈజీగా ఉండే ప్రాసెస్ అనేది నేను చూపిస్తున్నానండి. చూసి రాని వారు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ నెక్ దగ్గర కూడా ఒక కచ్చా అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ డాట్ దగ్గర కూడా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చంక భాగాన ముడతలు అనేవి రాకుండా మనము ఒక 1/2 ఇంచ్ అనేది డాట్ దగ్గర నుండి మనకు లాస్ట్ వరకు కూడా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మీకు అర్థమైందని అనుకుంటున్నాను బ్యాక్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలన్నది. ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి మనం డిజైన్ ఎలా గీసుకోవాలి, మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలన్నది అయితే చూపిస్తాను. చాలా సింపుల్గా ఈ డిజైన్ అనేది వస్తుందన్నమాట. చాలా యూనిక్గా అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ డిజైను థ్రెడ్ పైపింగ్తో మనకు రావాలి, అలాగే షో బటన్స్ రావాలి. కాబట్టి ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఒక 3.5కి ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఒరిజినల్గా ఒక 3.5కి మనము కిందకి అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి హాఫ్ రౌండ్ అనేది ఇలా చేసుకోవాలి. అంటే కట్ వర్క్ లాగా ఇలా కట్ వర్క్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఈ భాగంలో ఇలా వస్తుంది అన్నమాట. ఇలా వస్తుంది కటింగ్ అనేది. అయితే నేను రఫ్గా చూపించాను, అంత లోతు అనేది వద్దు. బ్లౌజ్ విడ్త్ని బట్టి మనం ఈ విధంగా తీసుకోవాలి. మనకి ఈ డాట్ దగ్గర నుంచి ఇక్కడికి 1 ఇంచ్ గ్యాప్ అనేది ఉండాలి, అంటే 2.5 అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఈ విధంగా రౌండ్ షేప్ కలుపుకుంటూ ఈ విధంగా తీసుకోవాలి. అదనేది కొట్టేయండి. ఈ విధంగా ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి హాఫ్ రౌండ్ అనేది వీటిలోకి కలిపేసుకోవాలి. కొంచెం లోపలికి అనేది మనకు షేప్ రావాలి కదా రౌండ్ అనేది. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ వచ్చేసి నార్మల్గా రౌండే అనమాట. ఈ రౌండ్కి మనము ఏదైతే ఉందో 3కి మనం డౌన్ వచ్చేసి ఇక్కడ పైన షోల్డర్ దగ్గర వచ్చేసి 2.5 విడుతూ, ఇక్కడ కింద వచ్చేసి సెంటర్ భాగం నుండి వెడల్పు వచ్చేసి 3కి అనుకున్నాం కదా మనం. ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్కేల్ అనేది తీసుకొని మనము ఈ విధంగా ఈ లైన్ కలుపుతూ మనం అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నా, ఈ రౌండ్ ఆఫ్ ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ అనేది వేసిన దగ్గరికి ఓపెన్ అనేది మనం చేసుకోవాలి, అంటే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం.
ఇలా సేమ్ ఈ మార్కింగ్ ప్రకారం మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ సెంటర్ అనేది ఉంది కదా, ఇక్కడ ఒక కచ్చా అనేది పెట్టేసుకోండి. మనకు గుర్తు కోసం సెంటర్ అన్నమాట, అంటే ఇది నెక్ సెంటర్ కోసం. మనం లైనింగ్ అనేది కటింగ్ చేసుకోవాలి కదా, అప్పటి వరకు అనేది మనకు గుర్తు కోసం ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఈ షేప్ వచ్చేసి ఇట్లా కట్ వర్క్ లాగా రౌండ్గా ఈ విధంగా తీసుకోవాలి. ఇది అనేది మనకు అవసరం లేదు. ఈ విధంగా మనం కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ మీద వచ్చేసి కటింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అనేది అప్లోడ్ చేస్తానండి, ఎందుకంటే లెంతీ అయిపోతుంది ఈ వీడియో వచ్చేసి. ఓన్లీ కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను అనేది స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ విధంగా ఈ పేపర్ అనేది కటింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అనేది లైనింగ్ మీద ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ లైనింగ్ అనేది మనము యథావిధిగా అంచు భాగాలు అవుట్ సైడ్ ఓపెన్ అనేది ఉండి మన సైడ్ అనేది క్లోజ్ భాగం అనేది పెట్టేసుకుని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే నీళ్ళల్లో మనం అనేది వాటర్లో తడిపి ఆరిన తర్వాత ఐరన్ అనేది చేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ అనేది ఈ హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా ఇటు సైడు, ఈ హెచ్చు తగ్గులు అనేది మనం తీసేసుకోవడం కోసం ఇక్కడ ఈ మార్కింగ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుని ఈ భాగాన్ని అంతా తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకున్న తర్వాత మనము ఇదివరకు పేపర్ అనేది కటింగ్ చేసుకున్నాం కదా, ఆ భాగాలు అనేవి తీసుకోవాలి. ఆ భాగాలు అనేది తీసుకున్న తర్వాత మనకి ఇలా క్లోజ్గా అనేది లేకుండా ఓపెన్గా పెట్టేసుకొని లైనింగ్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. మనకు క్లాత్ అనేది సర్దుస్తుంది అన్నమాట. ఇది అనేది బ్యాక్ సైడ్ ఇలా ఉంది కదా, ఇలా పెట్టేసుకుంటే మనకు డబల్ ఫోల్డింగ్ అనేది ఉంది కదా, అలా డబల్ ఫోల్డింగ్ అనేది లేకుండా మనం అనేది సింగిల్గా వేసుకోవాలి లైనింగ్ అనేది. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఇప్పుడు ఈ లాస్ట్ నుంచి మనం పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని లైనింగ్ అనేది పరుచుకున్న తర్వాత ఇప్పుడు పేపర్ అనేది తీసుకోవాలి. మనకి ఏదైతే ఫస్ట్ పెట్టుకుంటున్నామో ఈ పీస్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ అవతలది కూడా మన సైడ్ అంటే ఎదురెదురు ఉండేలాగా మనం అనేది ఈ ప్యాటర్న్ అనేది ఇలా పెట్టుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనకు కరెక్ట్గా చూసుకొని మనము పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత పొరపాటు లేకుండా అటు సైడ్ అవతల సైడ్ది కూడా మనకు ఎదురుగా ఉండేటట్లు పెట్టుకొని చూసుకోవాలి. ఒకసారి పొడవు అనేది చెక్ చేసుకుందాం, 13కి వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకుని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కింద మనకు థ్రెడ్ పైపింగ్ అనేది వస్తుంది కాబట్టి మనకు క్లాత్ అనేది మైనస్ అవ్వకుండా ఉంటుంది. మనము ఎక్స్ట్రా మనము పట్టి కట్టుకోవాలి అనుకున్న పని అయితే మనకు ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి. ఇక్కడ అనేది పైపింగ్ వస్తుంది కాబట్టి కరెక్ట్గా నేను అనేది కటింగ్ చేస్తున్నాను. ఇటు సైడ్ కూడా సేమ్ ఇలాగే కటింగ్ చేస్తున్నానండి. ఇలా హెచ్చు తగ్గులు లేకుండా సరి చేసుకుంటూ కటింగ్ అనేది చేసుకోవాలి. లేదు అని అంటే ఈ పేపర్ చుట్టూ అవుట్లైన్ అనేది మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత పేపర్ అనేది కదల్చకుండా మనము మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం కటింగ్ అనేది చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ అనేది సెంటర్ ఉంది కదా, ఇలా మార్కింగ్ అనేది వేసుకోండి. ఇక్కడ అనేది అవసరం లేదు, ఇక్కడ కరెక్ట్గా తీసుకోవాలి. ఇక్కడ అనేది ఎక్కువ అవసరం లేదు, అటు సైడ్ ఉన్న భాగాన్ని మనం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. అది ఎందుకు అంటే ఇది పోయి ఆ క్లాత్ మీద స్టిచ్చింగ్ అప్పుడు నేను అనేది చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా ముడతలు అనేవి లేకుండా ఐరన్ అనేది తర్వాత చేసుకోవాలండి.
ఇలా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా కటింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ సెంటర్ భాగానికి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ముఖ్యంగా బిగినర్స్ చాలా ఈజీగా నేర్చుకునేటట్లు స్టెప్ బై స్టెప్ ఫుల్గా నేను అనేది నిదానంగా చూపిస్తున్నానండి. వీడియో అనేది లెంతీగా ఉంటుంది, నిదానంగా చూసి ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ అనేవి కటింగ్ అయితే నేర్చుకోండి. ఇప్పుడు మనం ఈ పార్ట్ ఇలా కటింగ్ చేసాం కదా, నెక్స్ట్ పీస్ వచ్చేసి మనకు ఆపోజిట్గా ఉండేటట్లు పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా వస్తుంది కదా, ఇలా పెట్టేసుకొని మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే రెండు ఒకే సైడ్ ఉంటే మనకు బ్లౌజ్ అనేది పాడైపోతుంది కాబట్టి హ్యాండ్స్ కానివ్వండి, లేదు అని అంటే మనం స్టిచ్చింగ్ ఎలా చేస్తాము ఎదురెదురుగా ఉండేటట్లు ఈ విధంగా పెట్టేసుకుని మనకి ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఒక 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ వరకు తీసుకోండి. ఎందుకు అని అంటే ఇక్కడ ఈ భాగంలో స్టిచ్చింగ్ వచ్చేటప్పుడు మనము దాని మీదకి ఎక్కించాలి అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా తీసుకోవాలి మార్కింగ్. ఇక్కడ వచ్చేసి అవసరం లేదు, కరెక్ట్గా అనేది మార్కింగ్ అనేది చేసుకోండి. ఈ విధంగా ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి. మన ఛానల్లో చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి టైలరింగ్కి సంబంధించి ఉన్నాయండి. మీరు కొత్త వారైతే విజిట్ చేసి చూడండి, ఇలాంటి కటింగ్స్ స్టిచ్చింగ్ అనేది నేర్చుకోండి. ఒక లైక్ అనేది చేయండి మీకు నచ్చినట్లయితే. మీలాగా కొత్త వాళ్ళు ఇంకొంతకి మన వీడియో అనేది షేర్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా నేర్చుకునేడానికి అవకాశం ఉంటుందండి. మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. ఈ విధంగా మనం మార్కింగ్ వేసుకున్న దాన్ని బట్టి నేను అనేది కటింగ్ చేస్తున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్ మీరు కూడా కటింగ్ చేసుకోండి. ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ మనము స్టిచ్చింగ్ చేయడం వలన స్టిచ్చింగ్ నేర్చుకుంటాము, అలాగే మనము కస్టమర్కి కుట్టినట్లయితే మనం అనేది కొంచెం అమౌంట్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు ఎక్కువ అన్నమాట. ఈ విధంగా బ్యాక్ పార్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ దగ్గర నుంచి బ్యాక్ వచ్చేసి లెంత్ అంతా కూడా ఒకసారి సరి చూసుకోండి. ఇలా సరి చూసుకోవడం వలన మీకు అనేది తేడా లేకుండా ఉంటుంది. ఇక్కడ 2 ఇంచుకి మార్కింగ్ అనేది వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత చెక్ చేసుకుని హెచ్చు తగ్గులు అనేది లేకుండా చూసుకొని కటింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత వీటిని అనేది ఒకసారి ఐరన్ చేసుకొని మనం అనేది ఒరిజినల్ పీసు కటింగ్ చేసుకోవాలి. సేమ్ మనం ఇప్పుడు లైనింగ్ ఏ విధంగా కటింగ్ చేసుకున్నామో అని ఓపెన్ చేసి అదే విధంగా బ్యాక్ పార్ట్ వచ్చేసి ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి క్రాస్ అనేది ఫ్రంట్ సైడ్ ఉంది కాబట్టి మనము మన క్రాస్ కటింగ్ ఫ్రంట్ సైడ్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి క్రాస్ కోసం నేను ఈ విధంగా చూసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ ఒకటి అనేది తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మూల నుంచి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత 1.5కు ఇక్కడ మార్కింగ్ అనేది తీసుకోండి. తగ్గించి ఈ విధంగా 1.5కు మనం అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇక్కడ సేమ్ ఇదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనం ఇక్కడ డిజైన్ కటింగ్ చేసాం కదా, మీకు కరెక్ట్గా ఉందా లేదా అన్నది మళ్ళీ ఒకసారి చెస్ట్ భాగం అనేది కొలత తీసుకోవాలి. టేప్ తీసుకొని మనకు 4వ భాగము ఎంతైతే ఉంది 8.5 కదా, 8.5కి ఒక మార్కింగ్ అనేది తీసుకోండి. ఇలా మార్కింగ్ అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు వెస్ట్ భాగం అనేది మీకు చూపిస్తున్నాను. 28 వచ్చింది కదా, 2 ఇంచు యాడ్ చేసుకున్నాము. మర్చిపోకుండా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. 30కి మనం అనేది సగం చేసుకుంటాము. ఆ సగానికి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అనేది మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి 8.5 అనేది వస్తుంది. ఈ 8.5కి మనం అనేది ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఖర్చుల కోసం కలుపుకొని కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఒక 1/2 ఇంచుకి అనేది 1/2 ఇంచుకి అనేది మార్కింగ్ చేసుకోండి. ఎందుకనంటే మనకు స్టిచ్చెస్లోకి వెళ్ళిపోవాలి కాబట్టి
అక్కడ నుంచి మనకు నెక్ అయితే ఎంత ఉందో ఫ్రంట్ సైడ్ కుక్సు పట్టి సైడ్ అనేది మనం ఈ విధంగా పెట్టుకొని మార్కింగ్ అనేది ఇలా ఈ మూల జాయింట్ అనేది ఉంది కదా షోల్డర్ మీద, అక్కడ నుంచి ఇక్కడ ఎంత వరకు అనేది ఉంది అనేది చెక్ చేసుకోవాలి. 6 ఇంచ్ అనేది ఉంది ఇక్కడ. కరెక్ట్గా 6 ఇంచ్ దగ్గరికి మనము ఖర్చుల కుప్పోను ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి షోల్డర్ వచ్చేసింది కదా, ఇక్కడ నుంచి కిందకి ఎంత ఉంది, ఇక్కడ క్రాస్ పట్టి వరకు మనకు డాట్ పాయింట్ దగ్గర నుంచి ఇట్లా చూసుకోవాలి. 3 ఉంది, 3కి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 3.5కి మనం ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఖర్చుల కోసం. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మనము ఫ్రంట్ సైడ్ కాబట్టి 3 ఇంచెస్ అయితే మరీ లోతుగా అయిపోతుంది. చిన్న బ్లౌజ్ కాబట్టి మనకు 2.5కి 2.75కి నేను అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఇట్లా 2.75కి అనేది మార్కింగ్ చేసిన తర్వాత ఇలా షోల్డర్స్ భాగం నుండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనం అనేది మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇట్లా మీకు రావట్లేదు గీయడం కోసం, మార్కింగ్ చేసుకోవడం కోసం అనుకుంటే మనం స్కేల్ ఉంది కదా, స్కేల్ తీసుకొని అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్కి కిందకి అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ అనేది స్కేల్తో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ లైన్ నుంచి ఈ లైన్ అటాచ్ అవుతూ ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇంకా నీట్గా వస్తుందన్నమాట. ఇంకా మనకు కొంచెం డౌన్ కావాలంటే లోతుగా అనేది తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనము 5.5కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ ఉంది కదా, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 0.25 అంటే 1/2 ఇంచి లోపలికి మనం ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా ఆ లైన్ నుంచి ఈ లైన్కు ఈ విధంగా టచ్ అవుతూ ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ విధంగా షోల్డర్లోకి కలుపుకోవాలి. ఇలా కటింగ్ చేసి చూడండి, మనకి షోల్డర్ భాగంలో హ్యాండ్ దగ్గర కానీ మనకు ఎటువంటి ముడతలు అనేది కుచ్చు అనేది లేకుండా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు అనేది ఎపెక్స్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఇలా బ్లౌజ్ అనేది పెట్టేసుకొని మనము చెక్ చేసుకోవాలి. ఇలా లాగకుండా ఉన్నది ఇట్లా ఉన్నట్టు పెట్టేసుకొని టేప్ తీసుకొని ఎంతైతే ఉంది అన్నది చెక్ చేసుకోవాలి. లైట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు 10 ఇంచ్ అనేది ఉందన్నమాట. బ్లౌజ్ అనేది మనకు హైట్ను బట్టి ఈ పొడవు అనేది వస్తుంది కాబట్టి ఈ బ్లౌజు పొడవు ఎంత ఉంది, మనకు 13 ఇంచే కదా ఉండేది, దాన్ని బట్టి మనకు ఒక 1/2 ఇంచ్ అటు ఇట్లా వస్తుందన్నమాట. ఈ విధంగా 10 ఇంచ్కి మనం ఈ విధంగా చంక ఏదైతే షోల్డర్ ఉంటుందో షోల్డర్ మధ్యలో నుండి మనం అనేది విడుతూ తీసుకోవాలి. ఇక్కడ నుంచి డాట్ పొడవు ఎంత ఉంది, 2 ఇంచ్ ఉంది. ఇలా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 2.5కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి కొంతమంది కస్టమర్ వచ్చేసి ఎంత ఉంది మనకు ఈ డాట్ ఎంత ఉందో అంతే పెట్టండి అని వస్తారు కదా, అలాంటి వాళ్ళ కోసం నేను ఈ టిప్ అయితే చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి 2 ఇంచే ఉందన్నమాట, 2.5 మనకు ఖర్చుల కోసం కలుపుకొని మొత్తం 3 ఇంచుకి అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా 3 ఇంచుకి అనేది పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి సెంటర్కి మనము 2 ఇంచ్ అనేది నేను డాట్ వెడల్పు అనేది పెడుతున్నాను. ఈ 2 ఇంచ్ దగ్గర నుంచి మనం ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ సెంటర్కు డ్రా చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనము మళ్ళీ డ్రా చేసుకోవాలి. ఇలా ఈ విధంగా పెట్టేసుకొని మనం ఇలా డ్రా చేసుకోవాలన్నమాట.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనము నడుము భాగం అనేది ఎంత లూజ్ ఉంది, 28 ఇంచు ఉంది కదా, ఇక్కడ నుంచి మనం ఇప్పుడు తీసుకోవాలి. ఈ రౌండ్ అనేది ఈ విధంగా రౌండ్ అప్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చులతో కలుపుకొని మనకు ఫ్రంట్ భాగం వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు నడుము అనేది 28 ఉంది కదా, 4వ భాగం రావాలి కాబట్టి మనకు ఇట్లా ఆఫ్ చేసుకోండి. హాఫ్ ఇంచుకి 7 అనేది 4వ భాగం వస్తుంది. ఈ 4వ భాగం ఉందా లేదా అనేది చెక్ చేసుకుందాం. ఇక్కడ అనేది 3 ఇంచు వెడల్పుంది కదా, ఈ 3 ఇంచు దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి పెట్టేసుకొని 7కి మార్కింగ్ అనేది చేసుకోండి. నడుము కొలత అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు అక్కడి నుంచి 2 ఇంచుకి అనేది మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. అక్కడి నుంచి మనం అవతల సైడ్కి 2 ఇంచు అనేది తీసుకోవాలి. ఈ విధంగా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు నడుము వచ్చేసి కరెక్ట్గా వచ్చేసింది. బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకు కరెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు అనేది ఈ కుట్లలోకి మనకి మార్జిన్ అనేది అవసరం లేదు, ఆల్రెడీ మనం తీసుకున్నాం కాబట్టి అవసరం లేదు. క్రాస్ పట్టి మనం వేసుకున్నప్పుడు ఆల్రెడీ క్రాస్ పట్టికి తీసుకుంటాం కాబట్టి ఇక్కడ అనేది అవసరం లేదు. ఇప్పుడు ఫ్రంట్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ షేప్ తీసుకుంటూ కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా రౌండ్గా నీట్గా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కటింగ్ చేసి మీరే చూడండి. పేపర్ మీద క్యాన్వా పెట్టేసి మీరు కటింగ్ చేసుకొని ఒరిజినల్ మీద పెట్టేసి లైనింగ్ మీద ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కొంచెం అనేది ఇక్కడ కటింగ్ అనేది చేయండి, నీట్గా వస్తుంది అన్నమాట. ఇలా కచ్చాలు అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా కటింగ్ అనేది చేసుకున్నాం కదా. హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు క్రాస్ పట్టి అనేది కటింగ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర చూడండి రౌండ్గా నీట్గా వచ్చేసింది క్రాస్ అనేది. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ క్రాస్ పట్టి తీసుకుందాము. బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాని కొలత అనేది చూసుకొని మనం కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వేస్ట్ అనేది ఉంది కదా, ఈ లైనింగ్ ఇలా తీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో ఈ విధంగా పెట్టేసుకొని ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు హాఫ్ ఇంచుకి కానీ 1 ఇంచుకి కానీ మనం ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత మనకు పొడవు ఏ విధంగా తీసుకోవాలనేది చూద్దాం. 3.5కి ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోండి. ఇక్కడ వచ్చేసి 3కి మార్కింగ్ అనేది వేసుకోండి. ఖర్చులతో కలుపుకొని ఈ విధంగా తీసుకోవాలి. ఇలా మనకు హాఫ్ ఇంచ్ అనేది మార్జిన్ కోసం వెళ్ళిపోతుంది. మనకు పైన వచ్చేసి 3 వస్తుంది, ఇక్కడ సైడ్స్కి వచ్చేసి 3 తీసుకున్నాం కదా, 2.5 అనేది వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనకు స్టిచ్చింగ్ కోసం ఈ విధంగా చేశాను. ఇలా మార్కింగ్ అనేది తీసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఇలా హెచ్చు తగ్గులు అనేవి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు 2 కదా, ఇక్కడ కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కొంచెం క్రాస్ అనేది తీసేసి పైకి మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా వస్తుందన్నమాట. స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇక్కడ అనేది చిన్న ఖర్చులు అనేది పెట్టేసుకోండి గుర్తు కోసం. ఈ విధంగా క్రాస్ పట్టి అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్లో కుట్లలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుందన్నమాట. 3 ఇంచెస్ లూజు, సైడ్కి వచ్చేసి 2.5. ఈ విధంగా ఈ బ్లౌజ్కి
సరిపడా తీసుకోవాలి. అన్నిటికీ ఇదే సైజు అని అంటే ఇదే సైజ్ అనేది ఉండదండి. బ్లౌజ్ పొడవును బట్టి మనకు వెడల్పును బట్టి కొలతలు అనేవి మారిపోతుంటాయి. ఈ విధంగా కటింగ్ అంతా చేసుకున్న తర్వాత మనం ఒరిజినల్ పీస్ మీద కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత సింగిల్ మీద పెట్టేసుకుని మనము కటింగ్ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా మనము ఒరిజినల్ పీస్ అనేది డబల్ లేకుండా సింగిల్ మీద ఈ విధంగా క్లాత్ అనేది సరి చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను కటింగ్ చేసేసినాను. కటింగ్ చేశాక మనకు గ్లూతో అటాచ్ చేసుకుని ఈ విధంగా నేను ఒరిజినల్ పీస్కి లైనింగ్కి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో అనేది వస్తుంది చూడండి. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత బ్యాక్ ఫ్రంట్ అలాగే క్రాస్ పట్టీసు ఇలా మనమంతా కూడా ఈ విధంగా నీట్గా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా మనకు ఆల్రెడీ కటింగ్ చేసుకున్నాం కాబట్టి ఇలా ఉందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.